డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో మన చుట్టూ ఉండే ప్రకృతి మనందరం కూడా ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని నుంచి ఔషధాలు ఎలా తీసుకోవచ్చు, ఇలాంటి అంశాలపైన మీరు ఎప్పుడు విజ్ఞానిస్తూ ఉంటారు కదా. అవునండి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా సన్ఫ్లవర్ గురించి మాట్లాడితే బాగుండని నాకు అనిపిస్తుంది. అలాగేనమ్మా. సాధారణంగా సన్ఫ్లవర్ ఓన్లీ ఆయిల్ తీసుకోవడం, లేదంటే ఆ ఆయిల్ కి మాత్రం ఉపయోగించడం అందరికీ అలవాటు. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ సన్ఫ్లవర్ లో అసలు ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వుల నుంచి మనం ఆరోగ్యాన్ని ఎలా అందించుకోవచ్చో ముందు చెప్తారా? సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకి మంచిదని జనాలు సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చాక నూనె పోసుకోవటం మొదలెట్టారమ్మా. అంతకుముందు నూనె వేసుకునేవారు. మరి ఆయిల్ అంత మంచిదని అందరూ చెప్పారు కదా, మరి ఆయిల్ ఇచ్చే పప్పులు ఇంకా ఎక్కువ మంచిది. ఇక్కడ ఆయిల్ అయితే మరుగుతున్నది, మరి పప్పులు అయితే న్యాచురల్. అందుకని అలాంటి సన్ఫ్లవర్ పప్పు 100 గ్రాములు తీసుకుంటే 586 కిలో క్యాలరీల శక్తి అందులో లభిస్తుంది. మెయిన్ మంచి బలం. జీడిపప్పు ఎంత బలమో సన్ఫ్లవర్ పప్పు అంత బలం. మెయిన్ గా సన్ఫ్లవర్ పప్పు అంటే యవ్వనంగా ఎక్కువ కాలం పాటు ఉండాలంటే విటమిన్ ఈ కావాలంటాం కదా. ఆ విటమిన్ ఈ 35 మిల్లీగ్రాములు ఇందులో ఉంటుంది. అంటే విటమిన్ ఈ ఎంత ఎక్కువ బాదం పప్పులో కూడా ఉండదండి. అన్నిటికంటే టాప్ సన్ఫ్లవర్ పప్పు అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విటమిన్ ఈ. 23 గ్రాముల ప్రోటీన్ అంటే మేక కంటే ఎక్కువ. అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ 7 గ్రాములు అంటే అతి తక్కువ. అందుకని ఈ రోజులన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి మనకు నష్టాలు వస్తున్నాయి. ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ. అంటే మంచి పప్పు అంటానికి ఇది కాంబినేషన్ అనమాట. అందుకని బెస్ట్. గుండె జబ్బులు ఉన్న వారికి, షుగర్ ఎక్కువ ఉన్న వారికి, ఒబిసిటీ వచ్చే వారికి అందరికి కూడా చాలా మంచిది అనమాట. అయితే డాక్టర్ గారు, మనం ప్రకృతి విజ్ఞానంలో భాగంగా ప్రేక్షకులకు చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్లతోనూ లేదంటే రీసెర్చ్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటారు కదా. మరి నిజంగానే సన్ఫ్లవర్ గుండె జబ్బులు తగ్గిస్తుందనో లేదంటే ఇతర జబ్బులు తగ్గిస్తుందనో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారాలన్నీ గుండె జబ్బులు రావడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అనుకుంటా. కానీ పప్పుల రూపంలో న్యాచురల్ గా కొవ్వు కనిపించని రూపంలో ఉంటుంది. ఆ కొవ్వు ఆరోగ్యానికి, గుండెకి చాలా మంచిది అనమాట. ఈ సన్ఫ్లవర్ పప్పులో ఉండే 52 గ్రాముల కొవ్వు ఇది గుండె ఆరోగ్యానికి మంచిదంటానికి 12,479 మంది మీద, గుండె జబ్బులు ఉన్న వారి మీద ఈ పప్పుల్ని రోజుకు 30 గ్రాముల చొప్పున తినిపించారు. 3 వారాలు తినేసరికి 30 గ్రాముల చొప్పున వీళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ 15% 3 వీక్స్ లోనే తగ్గింది. ఎల్డిఎల్ అనే చెడ్డ కొలెస్ట్రాల్ 3 వారాల్లో 12% తగ్గిపోయింది. రక్తంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ అని పిలుస్తాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ 18% 3 వీక్స్ లో తగ్గిపోయింది. అంటే మరి గుండె జబ్బులు ఉన్న వారందరూ మరి మాట అంటే ఇక్కడి నుంచి సన్ఫ్లవర్ పప్పు కొనేసుకోవచ్చు. అంటే అంత మంచిది అనమాట. 30 గ్రాములు తింటే 3 వారాలు ఎంత ఫలితం అంటే ఎంత? 2014లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఇది అమెరికాలో ఈ పరిశోధన చేసి అందించారనమాట. మరొక పరిశోధనమ్మ కొలంబియా యూనివర్సిటీ వారు 2006లో అమెరికా దేశం వారు 6,000 మందిని తీసుకుని 30 గ్రాముల చొప్పున రోజు తినిపించారమ్మ. 45 ఏజ్ పైబడి ముసలివారి వరకు. వీళ్ళకి సి రియాక్టివ్ ప్రోటీన్ అని ఉంటుంది, సిఆర్పి అంటారు. అంటే బాడీలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ కొన్ని రకాల క్రానిక్ డిసీజ్ వచ్చినప్పుడు ఇది పెరుగుతుంటుంది కదా. ఇది బాగా తగ్గింది, ఆ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతున్నదని 6,000 మంది మీద ఏళ్ల పరిశోధన చేశారనమాట. బాడీలో అట్లాంటి పెరగటం వల్ల వచ్చే దీర్ఘ రోగాలన్నీ రాకుండా ముందే ఇది తగ్గించేస్తుంది అనమాట. అంత బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇక స్పెషల్ గా ఇంకొక పరిశోధన, డయాబెటీస్ ఉన్న వారికి ప్రొద్దుతిరుగుడు పప్పు మాత్రం అద్భుతంగా పనికొస్తున్నదని ఒక స్పెషల్ పరిశోధన చేయటం జరిగింది. రోజుకు ఒక 30 గ్రాముల చొప్పున ఒక 6 నెలలు తినిపించారు డయాబెటీస్ తో బాధపడే వారికి. న్యూజిలాండ్ వారు ఈ పరిశోధన చేశారనమాట. 6 నెలలు తినేసరికి ఫాస్టింగ్ ఇన్సులిన్ 22% తగ్గింది. అంటే కొంతమందికి ఒబిసిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి డయాబెటీస్ లో తేడా ఉన్న వారికి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్ళలేదని, బ్లడ్ లో గ్లూకోజ్ సెల్స్ లోకి వెళ్ళలేదని, ఇంకా బాడీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది ఇంకెళ్ళిందని. అది ఈజీగా వెళుతుంది కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకని 22% ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గటం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 30 to 50 mg తగ్గటం అనేది క్లియర్గా కనపడింది అనమాట. దీనికి కారణం తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వారికి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, మాంసకృతులు ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కొవ్వులు న్యాచురల్గా ఉంటే మంచిది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి సన్ఫ్లవర్ పప్పులో. అందుకని డయాబెటీస్ వారు ఏ పప్పు తిన్నా తినకపోయినా రోజు సాయంకాలపు డిన్నర్లో
అన్ని పొద్దుతిరుగుడు పప్పులు తింటే చాలా మంచిదన్నమాట. ఇలాంటి పప్పులు నానబెట్టుకు తింటే బాగా కంట్రోల్లోకి షుగర్ వచ్చేస్తుంది అనమాట. బలం ఉంటుంది, బరువు తగ్గర, నీరసం రాదు, ఎన్నో బెనిఫిట్స్ డయాబెటీస్ వరకు పొందొచ్చు అనమాట. మరి డాక్టర్ గారు ఇందాక ఈ సన్ఫ్లవర్ పప్పుల్లో బాగా విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పారు కదా. అవును. మరి ఈ విటమిన్ ఈ మన శరీరానికి కానీ మన అందానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ప్రతి ఒక్క కణపొర తయారు చేయటానికి, సెల్ మెంబ్రేన్ హెల్దీగా ఉండటానికి విటమిన్ ఈ కావాలి. అట్లాగే కణము లోపల శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలని మైటోకాండ్రియాలు అంటారు. ఆ కేంద్రాలను ఎక్కువ తయారు చేయడానికి విటమిన్ ఈ బాగా కావాలి. అట్లాగే మూడవ లాభం తీసుకుంటే లోపల చర్మం దిగువన కొలాజన్ మెష్ అనేది ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి, అది తయారవటానికి విటమిన్ ఈ కావాలి. విటమిన్ ఈ లేకపోతే లోపల పిగిలిపోతుంది అనమాట, కొలాజన్ బ్యాండ్ సరిగా తయారు కాదు. ఇది యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. విటమిన్ సి ఎలా రక్షణకు ఉపయోగపడుతుందో బాడీకి యాంటీ ఆక్సిడెంట్ లాగా, దాని తర్వాత మంచిది విటమిన్ ఈ అనమాట. ఇక మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు యూవీ రేసెస్ మన చర్మాన్ని పాడు చేస్తాయి. ఆ ఎండ యొక్క కిరణాలు చర్మాన్ని పాడు చేయకుండా రక్షించడానికి విటమిన్ ఈ కావాలి. అందుకని చక్కటి లాభం ఈ రోజుల్లో సౌందర్యానికి విటమిన్ ఈ ఎక్కువ పొద్దుతిరుగుడు పప్పు అనమాట. పొద్దుతిరుగుడు పప్పు తింటేనమ్మా ఇందులో B6 బాగుంది, ఫైబర్ ఎక్కువ ఉంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ అనేది ఎక్కువ తయారవుతుంది. అట్లాగే స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి నార్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. స్ట్రెస్ హార్మోన్ తగ్గించడానికి ఇది రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని మూడ్ స్టెబిలైజేషన్కి, హ్యాపీగా ఉండటానికి కూడా పొద్దుతిరుగుడు పప్పు బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఇంకోటి, పీరియడ్స్ రావడానికి ముందు చాలా మంది స్త్రీలు కడుపు నొప్పితో కాస్త మూడు బాగోక అసౌకర్యంగా పొత్తు కడుపులో నొప్పితో బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి పొద్దుతిరుగుడు పప్పు ఆ పెయిన్ తగ్గించడానికి 2 యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి జింక్ 7 మిల్లీగ్రాములు, మనకి రోజు దగ్గర 8 మిల్లీగ్రాములు సరిపోతుంది. ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట. దీంతో పాటు సిలీనియం అనేది కూడా యాంటీ ఆక్సిడెంట్, జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 ఎక్కువ ఉన్నాయి. ఈ రెండుటి కాంబినేషన్ కలిసి అందటం వల్ల స్త్రీలకు మెన్సెస్ ముందు వచ్చే అసౌకర్యం లేకుండా, అంటే 2-3 రోజుల నుంచి వచ్చినట్టు ఉంటుంది, రాదు, లోపల అసౌకర్యం, అదంతా తగ్గటానికి ఈ పప్పులు బాగా పనికొస్తాయని సైంటిఫిక్ గా రుజువైంది అనమాట. ఇవన్నీ పొద్దుతిరుగుడు పప్పు తినటం వల్ల కలిగే లాభాలు. డాక్టర్ గారు, ఇన్ని లాభాలు ఉన్న పప్పుల నుంచి తీసే నూనె కదా, మరి ఆ నూనె తీసుకోవడం వల్ల నష్టం వస్తుంది ఎందుకంటున్నారు? కొంచెం కూడా లాభాలు రావంటారా నూనెలోకి? కనిపించని రూపంలో కొవ్వు శరీరం కోరుకునే కొవ్వు. కనిపించే కొవ్వు హాని కలిగించే కొవ్వు. బాడీకి కావాల్సింది కనిపించే కొవ్వు కాదు. నూనె గింజల నుంచి వేరు చేసామనుకోండి, ఆ కొవ్వు కంటికి కనపడుతున్నది. మరి ఆయిల్ని అట్లా తీసుకుని పచ్చిగా ఒక స్పూను కాస్త ఏదన్నా చల్లుకుని మీరు తింటే నష్టం ఉండదు. కానీ ఆయిల్ని పొయ్యి మీద పెట్టి మనం మరిగించాక కానీ తాలింపు వేయం. ఆ వేడికి నూనెలో ఒక కొవ్వే ఉంటుంది కదా, ఆ కొవ్వులు కూడా చెడిపోతాయి. ఆ మంచి కొవ్వులల్లా చెడ్డ కొవ్వులుగా మారిపోతాయి. నూనె హార్డ్గా మారిపోతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు వాటిని. అందుకని గుండె జబ్బులు రావటానికి, కొలెస్ట్రాల్ చెడ్డది పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, మరి బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ రావటానికి వీటన్నిటికీ నూనె కారణం. అందుకని నూనె ఎప్పుడు వాడొద్దు, నూనెనిచ్చే గింజల్ని వాడుకోండి. ఆ గింజలు కూడా ఒట్టిగా తినాలంటే ఆయిల్ వల్ల వెగటొచ్చేస్తుంది. పచ్చి గింజలు నానబెట్టుకు తిన్న గ్రైండ్ చేయండి, పాలు వస్తాయి. ఎండు గింజలు గ్రైండ్ చేయండి, ఆయిల్ వస్తుంది. అందుకని పాల రూపం హెల్దీ రూపం అనమాట. అందుకని ఈ సన్ఫ్లవర్ పప్పు మీరు ఎప్పుడన్నా తినాలంటే పొద్దునే నీళ్ళలో నానేసి ఒక 6-7 గంటలు ఉంచితే సాయంకాలం నానతాయి. అట్లా తినాలి. అప్పుడు ఫ్రెష్గా కమ్మగా నోటికి హాయిగా ఉంటుంది అనమాట. ఇట్లా తింటాం మంచిది. వీటి ఆయిల్స్ మాత్రం మంచిది మానాలి. పప్పులు బాగా తినాలి. విన్నారు కదండి, మనం రోజు ఉపయోగించే సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా సన్ఫ్లవర్ పప్పుల్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి, ఆరోగ్యానికి ఎక్కువ మంచి కూడా చేస్తున్నాయట. మరి అందుకే డాక్టర్ గారు చెప్పినట్టుగా సన్ఫ్లవర్ ఆయిల్కి బదులుగా సన్ఫ్లవర్ పప్పులను ఉపయోగించుకుంటే కనుక మనందరికీ ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఆహారంలో ఈ సన్ఫ్లవర్ పప్పులను తినడానికి ప్రయత్నించి చూడండి.